హాయ్ అండి, వెల్కమ్ టు వల్లీ టైలరింగ్ వాల్. ఈరోజు మనం బ్యూటిఫుల్గా ఉండే క్లాత్తో రెడీ చేసిన లట్కన్స్ అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో కొత్త వారికి కూడా అర్థమయ్యే విధంగా స్టెప్ బై స్టెప్ నేర్పిస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కటింగ్ వీడియోలోకి వెళ్దాం. మనం దీనికోసం ఒక క్లాత్ని తీసుకోవాలండి. ఈ క్లాత్ వచ్చేసి అటు 3.5 ఇంచులు ఇటు 3.5 ఇంచులు ఉండేలా నేను తీసుకున్నాను. డోరీ తీసుకున్నానండి, సేమ్ కలర్. ఈ డోరీని ఫస్ట్ పీస్లో పెట్టి ఇలా క్రాస్గా పెట్టి దానిపై మరొక పీస్ని యాడ్ చేయాలి. ఇలా 2 పీసుల మధ్యలో డోరీ అనేది ఈ కార్నర్ నుంచి క్రాస్గా ఆ కార్నర్కి సెట్ చేయండి. ఇప్పుడు ఈ కార్నర్ నుంచి కుట్టు వేయడం మొదలు పెట్టండి, కానీ డోరీ మీద పడకుండా డోరీని పక్కకు లాగి పక్క నుంచి స్టిచ్ చేయండి. డోరీ మాత్రం ఇలా క్రాస్గానే పెట్టండి. ఫస్ట్ స్టార్టింగ్లోనే డోరీ మీద స్టిచ్ చేయకండి, ఇలా పెట్టండి. క్రాస్గా పెట్టాలి. ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్కి చివరికి డోరీ మీద కాకుండా పక్క నుంచి ఇలా స్టిచ్ చేసుకుంటూ రండి. పాదం వెడల్పు ఖర్చుతో పెట్టుకొని ఈ కార్నర్లో ఇలా పాదం తిప్పి ఇలా బాక్స్ షేప్లో కుట్టుకు రావాలి. ఈ కార్నర్కి వచ్చేసరికి డోరీ చివరి భాగం అనేది ఉంటుంది. ఇక్కడ ఈ డోరీ మీద నుంచి కుట్టు పడేలాగా కార్నర్ తిప్పండి. మీకు అర్థమైంది కదా? ఇక్కడ ఆ కార్నర్లోనే డోరీ మీద స్టిచ్ పడింది, కార్నర్లో డోరీ మీద స్టిచ్ పడలేదు. ఓకే, ఇక్కడ దాకా వచ్చాక పక్కకు లాగేసేయండి. డోరీ మీద పడకుండా కొంచెం గ్యాప్ ఇవ్వండి. ఆ గ్యాప్లోంచి డోరీని బ్యాక్ సైడ్ ఇలా రివర్స్లో లాగండి. ఇలా వెనక్కి ఇలా వస్తుంది. లోపల నుంచి మనకి ఖర్చు ఏమి కనబడకుండా రివర్స్లో వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఈ కార్నర్స్ అనేవి కరెక్ట్గా రావడం కోసం చిన్న నీడిల్ ఏదైనా సూది తీసుకొని ఇలా కార్నర్ షేప్ రావడం కోసం ఇలా పైకి తీసుకురండి క్లాత్ని. కార్నర్ అనేది మంచిగా రావాలండి. కార్నర్ లోపలికి వెళ్ళిపోతే లుక్ అనేది బాగోదు. 4 కార్నర్స్ కూడా నీట్గా ఫినిషింగ్ బాగా రావాలి. ఓకే, ఇప్పుడు ఒక చోట మనకి ఓపెన్ చేసి ఉంచాం కదా, ఇంకొక క్లాత్ తీసుకోండి. అది 2 లేదా 2.5 ఇంచులు తీసుకోండి. 2 తీసుకుంటే 2 ఇంచులు లేదా 2.5 ఇంచులు అయితే 4 పక్కలు అలానే తీసుకుని ఇలా ఫోల్డ్ చేసి క్రాస్గా ఇలా కట్ చేయండి. ఇలా కట్ చేసిన తర్వాత కట్ చేసిన భాగాన్ని మళ్ళీ జాయిన్ చేయండి. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఇలా రివర్స్ చేయండి, ఇలా వస్తుంది. ఇప్పుడు చిన్నగా డోరీ తీసుకోండి. ఇది వచ్చేసి 3 ఇంచుల వరకు ఉందండి డోరీ పొడవు. ఆ డోరీని ఇలా మధ్యలో పెట్టి ఇలా ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేసుకోండి. చిన్న సైజు సమోసా మడతలా వస్తుందండి ఇది. దీన్ని కూడా ఇలా రివర్స్లో మనం లాక్కోవాలి. ఇలా రెడీ అవుతుంది. చూసారుగా? ఇలాంటి పీసులు మనం ఇంకొక 2 తయారు చేసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, మీకు అర్థమయ్యే విధంగానే చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఇలా 2 పీసులు పెట్టి నేను ఈ 3 వివరంగా చూపిస్తున్నానండి. ఒకటి అర్థం కాకపోయినా ఇంకొకటి అర్థమవుతుందని చెప్పేసి 3 కూడా వివరంగా చూపిస్తాను. చూడండి, ఇలా ఇలా రౌండ్గా కట్ చేయాలి. ఇక్కడ ఏదైతే కట్ చేసామో దాన్ని అలానే ఉంచేసి కుట్టేసేయండి. ఇలా వస్తుందండి. ఇప్పుడు దీనికి కూడా మనం డోరీ అనేది ఇలా మధ్యలో పెట్టాలి. ఈ డోరీ 3 ఇంచెస్ తీసుకున్నానండి నేను. 3 ఇంచెస్ సరిపోతుంది. ఈ హైట్ వచ్చేసి ఇదిగోండి, ఇలా మధ్యలో పెట్టి ఇలా కుట్టి వేసుకోవాలి. రఫ్ చేయండి. ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసుకోండి. ఖర్చు ఎక్కువగా ఉంటే రివర్స్ చేసేయండి. ఇలా 3 రెడీ చేసుకోవాలండి. అంటే ఒకటి అర్థమయ్యేలా చెప్పాను కదా అని మిగతాయి నేనే స్కిప్ చేయట్లేదు. 3 వివరంగా చూపిస్తున్నాను చూడండి. ఒకటి అర్థం కాకపోయినా ఇంకా అర్థమవుతాయని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా ఉన్నది ఎలా కుట్టేసుకున్నాం కదా, ఇలా రివర్స్ చేసుకొని మధ్యలో డోరీ పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి ఇలా రఫ్ చేసుకుంటూ కుట్టి చివరి చిన్న ఫోల్డింగ్ చేసుకుని తర్వాత కట్ చేసేయండి. ఇలా దీన్ని రివర్స్ చేసేయండి. ఓకేనండి, 3 మనకి రెడీ అయిపోయినాయి కదా. ఇవి 3 కన్నా ఎక్కువ బాగోవండి. ఒక లట్కన్కి వచ్చేసి 3 సరిపోతాయి. ఇప్పుడు మనం ఇందులో వేస్ట్ క్లాత్ని ఫిల్ చేయాలి.
వేస్ట్ క్లాత్ అంటే మనకి బ్లౌజ్ పీసెస్ కుట్టగా మిగులుతాయి కదా ముక్కలు, ఆ మిగిలిన ముక్కల్ని ఇంకా చిన్న చిన్నగా కట్ చేసేయాలండి. మనం ఎంత చిన్నగా కట్ చేస్తే అంత అలా మధ్యలో సర్దుబాటు చేయడానికి ఉంటుంది. పెద్దగా కాకుండా చిన్న చిన్న పీసెస్గా చూసారుగా, ఇంత చిన్న పీసెస్గా మనం కట్ చేసేసుకుని వేస్ట్ క్లాత్ని ఇందులో ఫిల్ చేయాలి. ఆ ఫిల్ చేసిన తర్వాత కూడా 4 కార్నర్లకి మధ్యలోనూ సమానంగా వచ్చేటట్టు చేయండి. మనం పిల్లోలా రెడీ చేయాలండి. ఒక పక్క ఎక్కువ ఒక పక్క తక్కువ అలా కాకుండా, మీకు స్పాంజ్ ఉంటే స్పాంజ్ పెట్టుకోవచ్చు, కానీ మళ్ళీ మనం స్పాంజ్ తీసుకురావాలి అంటే మనకి ఇబ్బంది కదా. మనం ఉన్న వేస్ట్ క్లాత్నే ఇంకా చిన్నగా కట్ చేసేసి రద్దుని ఇందులో ఫిల్ చేసేయండి, సరిపోతుంది. నేను 2 లట్కన్స్కి ఇలానే తయారు చేశాను. ఇలా ఫిల్ చేసేసి మనకి సరిపడిందా లేదా అనేది ఒకసారి చూసుకోండి. కొంచెం ఒత్తుగా రావాలండి, మరీ పలుచగా కాదు, మరీ ఎత్తుగా కాకుండా. ఇంకా నాకు కొంచెం పలుచగా అనిపించి ఇంకా ఎక్స్ట్రా పీసెస్ని ఇలా ఫిల్ చేశాను. ఫైనల్గా ఫిల్ చేయడం అయిపోయిన తర్వాత మనం ఓపెన్ చేసిన చిన్నగా ఉంటుందండి మనం వదిలేసిన ఓపెన్ ప్లేసు, ఆ ప్లేస్ని మనం స్టిక్ చేసుకోవాలి. ఆ కొంచెం లెక్క ఎందుకు వదిలేమంటే, ఎక్కువ ప్లేస్ వదిలేమనుకోండి ఓపెన్ ప్లేసు, మనం ఇప్పుడు పైన కుట్టు వేస్తాం కదా, అది ఎక్కువ కనబడుతుంది. మనం అందుకే చాలా తక్కువ ప్లేస్ వదులుకోవాలండి. ఓపెన్ ప్లేస్ అనేది ఇక్కడ హోలు ఎంత తక్కువ వదులుకుని మనం అడ్జస్ట్ చేసుకుంటే అక్కడ అంత తక్కువ కుట్టు. చూడండి, చిన్న కుట్టే మనకి పైకి కనబడుతుంది, చుట్టూ కార్నర్లన్నీ కనబడదు కుట్టు. ఈ 3 కూడా ఇందులో పెట్టేసి కుట్టేసేయాలి. ఇలా మనం 2 లట్కన్స్ చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చండి. మా వీడియో మీకు నచ్చితే, అర్థమైతే ఖచ్చితంగా లైక్ చేయండి. యూజ్ అవుతుంది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.